భగవద్గీత గీతామకరందం 26వ శ్లోకం. ముక్తానద్యో సహన్నాది దృచ్యుస్సహసమిన్వా సిద్ధ్య సిద్ధోద్విత్వకారా కర్తా సాత్విక ఉచ్యతే. సంఘమును ఆసక్తి ఫలాపేక్ష విడిచినవాడు, నేను కర్తనను అభిమానము అహంభావము లేనివాడును, ధైర్యంతోనూ ఉత్సాహంతోనూ కూడి ఉన్నవాడును, కార్యమును సిద్ధింపకొన్నను వికారము చెందని వాడగు కర్త సాత్విక అని చెప్పబడుతున్నాడు. నిత్య జీవితంలో మనుషుడు నిరంతరము ఏదియో కర్మను చెయ్యవలసి ఉండుట వలన కర్త పొందవలసిన ఈ లక్షణమును తెలుసుకొనిచో చక్కగా వ్యవహరించు. నేను కర్తను అభిమానము లేకుండవలెను. ఇక మూడవది ధైర్యోత్సాహం కూడి ఉండుట. పిరికితనమునకు నిరుత్సాహమునకు ఆత్మక్షేత్రం లేదు. తాను కేవలము నిత్యసిద్ధు బుద్ధుడును ఆత్మస్వరూపుడే అని తలంచుకునితో అపరిమిత ధైర్యమును ఉత్సాహమును మనుజునికి ఉండును. తానిట్టి నిర్మలాత్మకమైన కావున అధైర్యమును నిరుత్సాహమును పారద్రోలి ప్రయత్నించేశీలుడు కావలను. సిద్ధిశీలుడు నిర్వాహకుడై కార్యమునకు అపజయమును పొందించో, లేని కార్యమును అపజయము కొరకు సఫలత్వం కొరికి యత్నించవలను. దేనికి ఏ విధమైన మనోవికారమును పొందకూడదు, ద్వంద్వమును ఏమాత్రము జంకకూడదు. సాత్విక యొక్క లక్షణములు ఏవి? సంగమము విడుచుట, కర్త అహంభావము లేకుండుట, ధైర్యోత్సాహము ఉండుట, ఫలమైనది విఫలమైనది ఏ విధమైనది ఉంది. రాగి కర్మ ఫలప్రేతు హిస్మాత్మకో శుచి హర్షశోకానిత్వకర్త రాజనం పరికీర్తనము. అనురాగము బంధుత్వ అభిమానము కూడగవాడును, కర్మఫలమును ఆశించువాడును, లోభి హింసా స్వభావమును కలవాడును, శుచిత్వము లేనివాడును, సంతోషమును దుఃఖమును కూడి ఉండివాడును కర్త అని చెప్పబడుతుంది. బంధుత్వములు ఇతర ప్రాముఖ్యక పదార్థములకు అనురాగము లేకుండుట కర్మఫలములకు కొర్రాదు. ఏ ప్రాణి హింసించరాదు. ప్రతివాడు తన హృదయముతో పరిశోధించి పైన తెలిపిన రాజస యొక్క లక్షణములు తెలుసుకున్నచో ప్రయత్నపూర్వకంగా విడినాడి అమరై ఉండవలని చూడవలెను. రాజసకర్త ఎట్టివాడు? అనురాగము కలవాడు, కర్మఫలమును ఆశించువాడు, లోభి హింసా స్వభావమును కలవాడు, శుచిత్వము లేనివాడు, సంతోషమును దుఃఖమును కూడి ఉండుట రాజసకర్త అనబడును.